రైతు గ్రహించాల్సింది ఏంటంటే సేంద్రియం అనేది భూమి కోసం, పోషక పదార్థాలు అనేటివి మొక్క కోసం. ఈ రెండు కావాల్సిందే. ఈ రెండింటిని విడగొట్టి పోషక పదార్థాలు ఏవి నువ్వు కాంప్లెక్స్ రూపంలో అందించాల్సిన పని లేదు. కేవలం సేంద్రియ ఎరువు, ఆవు మూత్రము, ఆవు పేడ ఇవి మాత్రమే ఉపయోగించి వీటితోనే పంట పండించు అని చెప్పే శుద్ధులని మీరు వినకండి. తప్పుడు సమాచారం అది. మొక్క సేంద్రియమా లేకపోతే కాంప్లెక్స్ ఎరువా ఇవన్నీ మొక్కకి సంబంధం లేదు. మొక్కకు కావాల్సింది 16 రకాల మూలకాలు కావాలి. ఆ 16 రకాల మూలకాలు మొక్క కాంప్లెక్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే తీసుకుంటుంది. సింగిల్గా ఉన్న దేనిని మొక్క తీసుకోదు. కాకపోతే మనం ఈ కాంప్లెక్స్ రూపంలో ఉన్నటువంటి ఈ రసాయనిక ఎరువులను కానీ లేదా మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఎంత మోతాదులో అందించాలో అంతే అందించాలి. అవి ఎక్కువగా వేయడం వల్ల భూమిలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులు కానీ మొక్కకు మేలు చేసే ఇవన్నీ చనిపోతాయి. కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. సేంద్రియము ఉండాల్సిందే. ఈ కాంప్లెక్స్ ఎరువులు అంటే మిశ్రమ పోషక పదార్థాలు ఇవి కూడా తప్పనిసరి ఉండాల్సిందే. సేంద్రియం అనేది భూమి కోసం, పోషక పదార్థాలు అనేటివి మొక్క కోసం. ఇది గ్రహించి వ్యవసాయం చేయండి. దయ ఉంచి ఆర్గానిక్ ముసుగులో పడి ఆ ఊబిలో ఇరుక్కుపోయి మోసపోకండి. రెండూ కావాల్సిందే. వ్యవసాయంలో రెండూ ఉండాల్సిందే. దేన్ని విస్మరించరాదు.